ఈ ప్రభుత్వం రైతు రుణమాఫీపై అబద్ధాలు చెబుతుందని జనగామ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేతల పల్లా రాజేశ్వరరెడ్డి విమర్శించారు. అక్కడ 100% రుణమాఫీ చేసినాం, ఇక్కడ 100% రుణమాఫీ చేసినామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుందని, తన జనగామ నియోజకవర్గంలో మాత్రం ఎక్కడ 100% రుణమాఫీ కాలేదని చెప్పారు. తన నియోజకవర్గంలో మొత్తం 127 గ్రామాలు ఉన్నాయని, ఆ 127 గ్రామాలలో ఏ ఒక్క గ్రామంలో 100% రుణమాఫీ కాలేదన్నారు. తన నియోజకవర్గంలోని ఏ ఒక్క గ్రామంలో అయినా సరే 100% రుణమాఫీ జరిగినట్లుగా ప్రభుత్వం నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని పల్లా రాజేశ్వరరెడ్డి శపథం చేశారు. అంతేకాదు తాను ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానన్నారు. 100% రుణమాఫీ చేశామని అబద్ధాలు చెప్పకుండా ఇంకా రుణాలు మాఫీ కాని రైతులకు కూడా రుణమాఫీ ఇచ్చారని డిమాండ్ చేశారు. 2100 ఉన్నాయి. ఆ తర్వాత మీరు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 2500 8,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఇవాళ ఈ బకాయిలు ఉన్న వాళ్ళలో అనేక స్టేక్ హోల్డర్స్, విద్యార్థులు కానీ ఫ్యాకల్టీ కానీ 6 నెలల నుంచి సంవత్సరాల నుంచి జీతాలు రాకుండా ఉన్నారు. మొన్న అక్బరుద్దీన్ సాబ్ కూడా అడిగినారు. వారి యొక్క పరిస్థితి చూసినట్లయితే బాహర్ షేర్వాణి అందర్ పరేషాని. సితారా సినిమాలో శరత్ బాబు ఉంటాడు అధ్యక్ష, కోట్ వేసుకొని ఉంటాడు, కానీ లోపల మొత్తం కూడా చినిగి ఉంటాయి. ఇవాళ మీరు ఈ విధంగానే ఉన్నట్లయితే మొత్తం కూడా ఇవాళ 8,000 కోట్ల రూపాయలు 15 నెలల్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఎస్సీ ఎస్టీ సంబంధించిన 30-40 కోట్లు ఇచ్చింది తప్ప ఇవాళ 8,000 కోట్లు ఇవ్వకపోతే తెలంగాణ బిడ్డలు, తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ డాక్టరేట్స్ పెట్టుకున్న ఈ కాలేజీలు కానీ, జూనియర్ కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీలు కానీ అన్ని మూతపడతాయని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. బట్టి విక్రమార్క గారు దయచేసి దఫాలుగా విడతలుగా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. వారు చెప్పింది అవాస్తవం ఒకటే. ఒకవేళ విద్యాశాఖ మంత్రి గారు విద్యాశాఖ బ్రహ్మాండంగా పనిచేసినట్లయితే ఎందుకు 2 లక్షల మంది డ్రాప్ అవుట్ అవుతారు? ఎందుకు 1,053 స్కూల్స్ బంద్ అవుతాయి? ఎందుకు మొత్తం కూడా ఒక్క రూపాయి కూడా బకాయియ్యారు? ఎందుకు ఒక్క విద్యార్థి, ఒక్క ఫ్యాకల్టీని కూడా ఇప్పటిదాకా ఎందుకు రిక్రూట్ చేయలే? ఎందుకు డిఎస్సి పేరు మీద మెగా డిఎస్సి 25,000 మంది ఇస్తామని చెప్పిండ్రు? అంతకుముందు 8,000 ఇలా డిఎస్సి కాకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇంతకుముందు రిక్రూట్మెంట్ చేస్తున్నాం. మేము ఇచ్చిన 5,000కు ఇంకో 5,000 కలిపి ఇవాళ డిఎస్సి ఇచ్చేసి మొత్తం మేమే చేసినాం అని చెప్పేసి అంటే ఎట్లా అధ్యక్ష? 55,000 మందికి ఇచ్చినామంటున్నారు కదా. మేము ఇలా మీ అందరికీ కూడా మేము డీటెయిల్స్ పంపిస్తున్నాం. ఈ ప్రభుత్వం చేసింది 5,900, మొత్తం కూడా ఇప్పటిదాకా 55,000 మీరు చెప్తున్నాల్లో 11,000 మాత్రమే ఉద్యోగాలు ఇచ్చిండ్రు. ఇది ప్రాసెస్. ఖచ్చితంగా అంతకుముందు నోటిఫికేషన్ ఇవ్వచ్చు, ఎగ్జామ్స్ కండక్ట్ చేయొచ్చు, రిజల్ట్స్ ప్రకటించవచ్చు. మీకు అదృష్టం వచ్చింది, మీరు మాకు వచ్చింది కాబట్టి చేస్తామంటే అది ఒప్పుకుంటే ఏముంటుంది అధ్యక్ష? మేమే ఇచ్చామని ప్రభుత్వాలు అనేది కంటిన్యూస్ ప్రాసెస్ లో ఆనాడు జరిగిన నోటిఫికేషన్ కు మేము ఇచ్చినామని చెప్తే బాగుంటుంది. కానీ మేమేమి ఇవ్వలేదని 161,000 ఉద్యోగాల్ని అంతకుముందు ఇచ్చినాం, మేము చెప్పుకున్నాం. ఈ వీళ్ళందరూ కూడా మేము చెప్పుకోలేకపోయినాం. గత ప్రభుత్వం బట్టి విక్రమార్క గారు అన్నారు, మేము చెప్పుకున్నాం కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికలు ఆనాడు నేను గెలిచిన ఖచ్చితంగా ఛాలెంజ్ చేసిన. ఈనాడు జనగామలో నేను గెలిచినప్పుడు కూడా మా వాళ్ళందరూ చెప్పుకోలేకపోయినరు, విఫలమైనరు. అందుకే మేము ఓడిపోయినాం, చేసిన వాటిని చెప్పుకోలేక. కానీ మీరు చేయకుండానే మొత్తం కూడా ఇవాళ లక్షలాది కోట్లాది రూపాయలు చెప్తున్నారు అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష, మేము ఇవాళ ఒకవేళ మీరు బాగా చేసినట్లయితే ఇవాళ గురుకులాలు అధ్యక్ష 1000 గురుకులాలు ఉన్నాయి. ఇవాళ వాటి యొక్క పరిస్థితి అధ్వానంగా ఉన్నది. ఒకప్పుడు బ్రహ్మాండంగా వచ్చే